హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ గ్రేవీ. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ మిరియాలు వేసుకొని దోరగా వాడ్చుకుందాం. ఈ విధంగా వాడాక దీన్ని ఒక తట్టలోకి తీసుకొని బాగా చల్లారనిచ్చేద్దాం. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా పొడిగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా పొడిగా మిక్సీ పట్టాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నూనె పోసి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసేద్దాం. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దోరగా వాడ్చుకుందాం. ఈ విధంగా వాడ్చుకునేసిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాని వేసుకొని అందులోకి తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని దీన్ని కూడా బాగా వాడ్చుకుందాం. ఈ విధంగా వేగాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఎత్తి ఇందులోకి వేసుకునేద్దాం. బాగా చికెన్ మసాలా అంతా కలిసేటట్టు చికెన్ను అంతా బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకునేసి దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మన నీళ్ళు పోయలేదు కదా, చూడండి ఎంత నీళ్ళు వచ్చిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇంకోసారి మూత పెట్టుకునేద్దాం. మధ్య మధ్యలో కడుక్కుంటా ఉంటే అడుగంటదు, అందుకనేసి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని బాగా కలుపుకోండి. విధంగా బాగా కలుపుకునేసిన తర్వాత ఇందులోకి తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ధనియాలు మిరియాలు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకని బాగా కలుపుకునేసిన తర్వాత అందులోకి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని అటు ఇటు కలిపెట్టి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడకని. మనకి చికెన్ ముక్క ఉడిగి కొంచెం నీళ్ళు చిక్కబడింది కాబట్టి ఒక 2 మినిట్స్ ఆపేకి ముందు మనం పొడి చేసుకున్న దాన్ని దీంట్లోకి వేసుకునేద్దాం. దీంట్లో వేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టి బాగా కలబెట్టేయండి. విధంగా బాగా కలపెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతే, మన చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. మనం ఆ ధనియాలు మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి మనకు చికెన్ మసాలా, గరం మసాలా అవేం అవసరం లేదు. ఆ ఒక్క పొడి చాలు, చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.